వెల్కమ్ టు మెగాని టీవీ బన్నీ టాపిక్. ఇజ్రాయిల్ టర్కీ దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై టర్కీ న్యాయస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. గాజాకు మానవతా సహాయక సామగ్రితో వెళ్తున్న నౌకలను అడ్డుకున్న ఘటనపై టర్కీ కోర్టు ఆయనపై అరెస్టు వారెంట్ జారీ చేయడమే కాకుండా ఇంటర్పోల్ ద్వారా రెడ్ నోటీస్ జారీ చేయాలని కోరింది. అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ తాజా పరిణామాలపై మరిన్ని డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. అంతర్జాతీయ రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా పెను సంచలనం సృష్టిస్తూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్పై అరెస్టు వారెంట్ జారీ అయింది. గాజా ప్రజల కోసం మానవతా సహాయక సామాగ్రితో వెళ్తున్న సహాయక నౌకలను ఇజ్రాయెల్ సైన్యం దారుణంగా అడ్డుకోవడం ఈ అనూహ్య పరిణామానికి ప్రధాన కారణమైంది. దీనిపై అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతున్న విస్తృత విచారణలో భాగంగా టర్కీ ప్రభుత్వం ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. కేవలం అరెస్టు వారెంట్లతో సరిపెట్టకుండా నెతాన్యాహుతో పాటు పలువురు ఇజ్రాయెల్ ఉన్నతాధికారులను కటకటాల వెనక్కి నెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇంటర్పోల్ ద్వారా అధికారికంగా రెడ్ నోటీస్ జారీ చేయాలని కూడా టర్కీ అత్యున్నత న్యాయస్థానం కోరింది. ఈ పరిణామాలు మధ్యప్రాచ్య రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ కీలక పరిణామానికి సంబంధించిన సమగ్ర వివరాలను టర్కీ న్యాయశాఖ మంత్రి అఖిన్కు అధికారికంగా వెల్లడించారు. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం ఏకపక్షంగా విధించిన కఠినమైన నావిక దిగ్బంధనాన్ని ఉల్లంఘించేందుకు ప్రయత్నించిన వివిధ దేశాలకు చెందిన నౌకలను అడ్డుకోవడాన్ని టర్కీ చాలా తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది. ఈ అమానుష ఘటనపై టర్కీ అధ్యక్షుడు రెసెప్ తాయిన్ స్వయంగా అత్యున్నత స్థాయి సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ఇస్తాంబుల్ ప్రాసిక్యూటర్ కార్యాలయాన్ని రంగంలోకి దించి లోతైన దర్యాప్తునకు శ్రీకారం చుట్టారు. బాధ్యులెవరినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని టర్కీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అంతర్జాతీయ చట్టాలను లెక్క చేయని వారికి తగిన శాస్తి చెప్పాలని ఆ దేశం భావిస్తుంది. టర్కీ ప్రాసిక్యూటర్లు చేపట్టిన బలమైన దర్యాప్తు ఆధారంగా ఇజ్రాయెల్ ప్రధానితో పాటు కీలక ఆదేశాలు ఇచ్చిన వారిపై కేసులు నమోదయ్యాయి. నౌకల దిగ్బంధనానికి ప్రత్యక్షంగా ఆదేశాలు జారీ చేసిన, క్షేత్రస్థాయిలో ఆపరేషన్లో పాల్గొన్న ఇతర ఉన్నత స్థాయి సైనిక అధికారులను నిందితులుగా ఈ అరెస్టు వారెంట్లలో చేర్చారు. ఇజ్రాయెల్ సైన్యం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడడంతో పాటు చట్టవిరుద్ధమైన నిర్బంధనలకు ఒడిగట్టిందని టర్కీ ప్రాసిక్యూటర్లు తమ తాజా ఛార్జిషీట్లో స్పష్టంగా పొందుపర్చారు. ఇజ్రాయెల్ సాగిస్తున్న ఏకపక్ష దౌర్జన్యాలకు ఈ ఛార్జిషీట్ ద్వారా చెక్ పెట్టాలని టర్కీ ప్రయత్నిస్తుంది. చట్టం ముందు అందరూ సమానులే అనే నిజాన్ని నిరూపించేందుకు ఆ దేశ న్యాయ వ్యవస్థ ముందడుగు వేసింది. ఇజ్రాయెల్ ప్రభుత్వం కావాలనే సామూహిక మారణహోమ యత్నాలకు పాల్పడిందని టర్కీ కోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. అంతర్జాతీయ శాంతి కార్యకర్తలను పూర్తిగా చట్టవిరుద్ధంగా నిర్బంధించడం, వారిపై భౌతిక దాడి చేసి గాయపరచడం వంటి అత్యంత హేయమైన చర్యలకు ఆ దేశం పాల్పడిందని కోర్టు తెలిపింది. శాంతియుతంగా సహాయం అందించేందుకు వెళ్లిన వారిపై సైనిక బలప్రయోగం చేయడం క్షమించరాని నేరమని టర్కీ న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యలు ప్రపంచ మానవాళికి పెను ముప్పని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నిందితుల అహంకార ధోరణికి త్వరలోనే చట్టపరమైన మూల్యం తప్పదని హెచ్చరించారు. కేవలం టర్కీ మాత్రమే కాకుండా ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రేలియా దేశాలు కూడా తన సొంత న్యాయ పరిధుల్లో స్వతంత్ర దర్యాప్తును ప్రారంభించాయి. ఇలాంటి అమానవీయ చర్యలకు పాల్పడిన వారందరినీ త్వరలోనే చట్టం ముందు నిలబెడతామని టర్కీ గట్టిగా చెబుతోంది. ప్రపంచ దేశాలు సైతం ఇజ్రాయెల్ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ మాత్రం అంతర్జాతీయ విమర్శలను పెడచెవిన పెడుతుంది. అయినప్పటికీ న్యాయం కోసం జరుగుతున్న ఈ సుదీర్ఘ పోరాటంలో మరిన్ని దేశాలు గలం విప్పే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. బాధితులకు తగిన న్యాయం జరిగే వరకు ఈ విచారణ కొనసాగుతుందని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. టర్కీ ప్రభుత్వం ఎంతగానో అధికారికంగా విజ్ఞప్తి చేసినప్పటికీ ఇంటర్పోల్ ద్వారా నెతన్యాహుపై రెడ్ నోటీస్ జారీ కావడం, దాన్ని అమలు చేయడం అనేది అంత తేలికైన విషయం కాదు. నిందితులను అరెస్టు చేసి ఇతర దేశాలకు అప్పగించడం అనేది ఆయా దేశాల అంతర్గత న్యాయ పరిమితులు, ఇజ్రాయెల్తో ఉన్న దౌత్య వ్యూహాత్మక బంధాలపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. రాజకీయ ప్రయోజనాలు, దౌత్యపరమైన మినహాయింపులు ఇంటర్పోల్ మార్గదర్శకాలకు అడ్డు తగిలే అవకాశం ఉంది. గుడ్డిలో మెల్ల అన్న చందంగా అంతర్జాతీయ చట్టాల అమలులో ఉన్న లొసుగులను ఇజ్రాయెల్ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. రెడ్ నోటీసుల అమలు ప్రక్రియలో సాంకేతికపరమైన అడ్డంకులు అనేకం ఎదురుకావచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
టర్కీ కోర్టు ప్రభుత్వం చేసిన తీవ్రమైన ఆరోపణలు ఇజ్రాయెల్ ప్రభుత్వం పూర్తిగా తోసిపుచ్చింది. ఈ యుద్ధ వాతావరణం నెలకొన్న జోన్లలో అనధికారిక రవాణా లేదా ఉగ్రవాద ఆయుధాలతో కూడిన నౌకలను నిరోధించేందుకు తమ రక్షణ దళాలు చట్టబద్ధంగానే ఈ ఆపరేషన్ నిర్వహించాలని స్పష్టం చేసింది. తమ దేశ భద్రతను కాపాడుకోవడం కోసం తీసుకున్న చర్యలను తప్పుపట్టడం సరికాదని ఇజ్రాయెల్ వాదిస్తుంది. తమ సైనికులు అంతర్జాతీయ నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నారని ఆ దేశ విదేశాంగ శాఖ సమర్థించుకుంది. టర్కీ చేస్తున్న ఈ ఆరోపణలను పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవిగా ఇజ్రాయెల్ వర్గాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ఇప్పటికే ఎన్నో వివాదాల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న దౌత్య సంబంధాల తరుణంలో ఈ తాజా అరెస్టు వారెంట్ పరిణామం ఇరు దేశాల మధ్య ఉన్న దూరాన్ని మరింత పెంచేసింది. టర్కీ, ఇజ్రాయెల్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించుకోవడం వల్ల ప్రాంతీయ అశాంతికి తీవ్ర భంగం వాటిల్లుతుంది. వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలు కూడా ఈ వివాదం కారణంగా పూర్తిగా దెబ్బతింటున్నాయి. భవిష్యత్తులో ఈ ఉద్రిక్తతలు మరింత ముదిరే ప్రమాదం ఉందని దౌత్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రాచ్యంలో ఇప్పటికే కొనసాగుతున్న అశాంతి మధ్య టర్కీ తీసుకున్న ఈ నిర్ణయం పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. ముస్లిం దేశాల మద్దతు కూడగట్టేందుకు టర్కీ వ్యూహాత్మకంగా ఈ అడుగులు వేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాల వల్ల పశ్చిమాసియా రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. ఒకవైపు అమెరికా మద్దతు ఇజ్రాయెల్కు ఉన్నప్పటికీ టర్కీ వంటి బలమైన దేశం న్యాయ పోరాటానికి దిగడం చర్చనీయాంశమైంది. ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసే ఇలాంటి చర్యలు శాంతి చర్చలను మరింత వెనక్కి నెట్టేస్తున్నాయి. ఇజ్రాయెల్ ప్రధానిపై టర్కీ జారీ చేసిన ఈ అరెస్టు వారెంట్ అంతర్జాతీయ చట్టాల అమలుపై కొత్త చర్చకు తెరలేపింది. శక్తివంతమైన దేశాల నాయకులు కూడా చట్టానికి అతిథులు కాదని ఈ సందేశాన్ని ఈ పరిణామం ప్రపంచానికి ఇస్తుంది. అయితే ఈ వారెంట్లు కేవలం కాగితాలకే పరిమితమవుతాయా లేక నిజంగానే నేరస్తులను శిక్షించే వరకు వెళ్తాయా అనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనప్పటికీ మానవ హక్కులు మరియు అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనపై టర్కీ తీసుకున్న ఈ చొరవ చారిత్రాత్మకమైనదిగా నిలిచిపోతుంది. చట్టం ముందు అందరూ సమానులే అనే నినాదంతో టర్కీ ముందుకు వెళ్తుంటే తమ జాతీయ భద్రతనే ప్రధాన ప్రాధాన్యంగా పేర్కొంటూ ఇజ్రాయెల్ ఈ ఆరోపణలు తోసిపుచ్చుతుంది. ఈ పరిణామాలు రానున్న కాలంలో మధ్యప్రాచ్య రాజకీయాలను, అంతర్జాతీయ దౌత్య సంబంధాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయనేది వేచి చూడాలి.